రోజు స్పైస్ ఐటమ్సే చూస్తున్నాం కదా, ఈ రోజు స్వీట్ లో కజ్జికాయ ఎలా చేసామనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే బెల్లం తీసుకొని దాన్ని బాగా దంచి పెట్టుకోవాలి. ఇంకా శనగపప్పు, పల్లీలు, లైట్ గా రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు అండ్ ఎండు కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇంకొక సైడ్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో నువ్వులు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక పెద్ద ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి. అదే జార్ లో మళ్ళీ పల్లీలు వేసి దాన్ని గ్రైండ్ చేసి ఆ పొడిని కూడా యాడ్ చేయాలి. ఇంకా అదే విధంగా కొబ్బరిని కూడా, ఇది కజ్జికాయల్లో వేసే స్టఫింగ్ కోసం అనమాట. ఇంకా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసిన తర్వాత శనగపప్పు అండ్ బెల్లం ని కూడా గ్రైండ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకుంటే మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టఫింగ్ రెడీ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయాలి. ఒకవేళ తీపి అనేది మనకు తక్కువగా ఉంటే బెల్లం ఇంకొకసారి గ్రైండ్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే పర్ఫెక్ట్ స్వీట్ వచ్చేసింది మనకు. ఇంకా మైదా పిండి తీసుకొని మనం ఎలా పూరీలకు కలుపుతామో అలా కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న బాల్స్ గా రెడీ చేసి పెట్టుకొని మనం పూరి ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా కొంచెం చిన్న సైజ్ లో అయితే చేసుకుంటాం. కజ్జికాయలు చేయడానికి ఒక చిన్న మిషన్ లాంటిది షాప్ లో అవైలబుల్ ఉంటుంది. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇందులో మనం పూరి విధంగా తట్టుకున్న దాన్ని పెట్టుకొని అందులోపల స్టఫింగ్ అయితే ఫిల్ చేయాలి. స్టఫింగ్ ఎక్కువ పెడితే బాగుంటది, కానీ మరీ ఎక్కువ పెడితే మనకు షేప్ అనేది బాగా రాదు. కాబట్టి పర్ఫెక్ట్ గా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పెట్టి ఫిల్ చేసి దాన్ని అయితే క్లోజ్ చేసేసేయాలి. ఇదైతే రెడీ అయిపోయింది మనకు. ఇది తీసేసిన తర్వాత పర్ఫెక్ట్ సైజ్ లో కజ్జికాయ షేప్ లో అయితే వస్తుంది. ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇంకా వీటిని అయితే ఆయిల్ లో వేయాలి 1 by 1. మాకైతే మాక్సిమం ఒక్కసారి 8 to 10 అయితే వేయచ్చు. ఇవి ఎక్కువసేపు ఆయిల్ లో పెట్టకూడదు, ఎందుకంటే లోపల ఉన్నది జస్ట్ పొడి కాబట్టి. సో మాడిపోకుండా మరీ తెల్లగా కాకుండా తిప్పుతూ ఉండాలి. లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయచ్చు. ఇవైతే చాలా టేస్టీగా వచ్చాయి, నాకైతే బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.